Hello everyone, hope you all are doing good. Welcome to my channel Physics Class by KRD ma'am. ఈ రోజు క్లాస్లో కరెంట్ ఎలక్ట్రిసిటీలో అనదర్ పార్ట్. ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, దాని వేరియస్ ఫార్ములా ఏంటి, అలాగే రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాటి లింక్స్ ఎక్కడుంటాయి? డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో వెల్కమ్ టు అనదర్ లెక్చర్ ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటాము అంటే కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ టెంపరేచర్తో ఎలా వేరీ అవుతాయి, అలాగే కలర్ కోడింగ్. సో ఇవాళ క్లాస్లో రెసిస్టెన్స్, రెసిస్టివిటీ టెంపరేచర్తో ఎలా వేరీ అవుతాయి, అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనమాట. అండ్ ఆల్సో కలర్ కోడింగ్ అని ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఇవాళ నేర్చేసుకుందాం. సో హౌ రెసిస్టెన్స్ వేరీస్ విత్ టెంపరేచర్. రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్తో మారుతుంది. రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్లీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ కండక్టర్. ఒక కండక్టర్లో రెసిస్టెన్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ మారిపోతే రెసిస్టెన్స్ మారిపోతుంది. కానీ రెసిస్టివిటీకి వచ్చేటప్పటికి మాత్రం రెసిస్టివిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్. బట్ రెసిస్టివిటీకి వచ్చేటప్పటికి రెసిస్టివిటీకి ఇంకొక పేరు ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది మారిపోతుంది కానీ రెసిస్టివిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్, నేచర్ ఆఫ్ సబ్స్టాన్స్ అనుకోవచ్చు, నేచర్ ఆఫ్ సబ్స్టాన్స్ అండ్ ఆల్సో టెంపరేచర్. ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద మాత్రమే రెసిస్టివిటీ డిపెండ్ అవుతుంది. రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, లెంత్ ఆర్ ఎనీ అదర్ డైమెన్షన్స్. లెంత్, ఏరియా, వాల్యూమ్ ఆర్ బ్రెడ్త్, హైట్, విడ్త్, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద రెసిస్టివిటీ డిపెండ్ అవ్వదు. రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ సబ్స్టాన్స్. అంటే సబ్స్టాన్స్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు. సబ్స్టాన్స్ మారితేనే రెసిస్టెన్స్ మారుతుంది. సో మీ దగ్గర ఒక 1 సెంటీమీటర్ కాపర్ వైర్, 1 మీటర్ కాపర్ వైర్ తీసుకున్నారు. రెండిటికి రెసిస్టివిటీ సేమ్, కానీ రెసిస్టెన్స్ మారిపోతుంది. 1 సెంటీమీటర్ కాపర్ వైర్కి 1 మీటర్ కాపర్ వైర్కి రెసిస్టెన్స్ మారిపోతుంది కానీ రెసిస్టివిటీ రిమైన్స్ సేమ్. సో రెసిస్టివిటీ అనేది ఎప్పుడు మారుతుంది అంటే 1 మీటర్ కాపర్ వైర్, 1 మీటర్ ఐరన్ వైర్ తీసుకుంటే గనక ఈ రెండిటికి రెసిస్టివిటీ వేరువేరుగా ఉంటుంది. సో రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టాన్స్. సో సబ్స్టాన్స్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు. సబ్స్టాన్స్ మారితేనే రెసిస్టివిటీ మారుతుంది. అండ్ ఆల్సో రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో టెంపరేచర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఈ రెసిస్టెన్స్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనుకున్నాం కదా, అది ఏ ఫ్యాక్టర్స్ మీద అనేది ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ అ సబ్స్టాన్స్. అంటే లెంత్ ఆఫ్ అ సబ్స్టాన్స్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంత్ ఆఫ్ అ సబ్స్టాన్స్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఎస్, మీ అందరికీ తెలిసింది. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. దీని నుంచి మనకి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ లెంత్ మారిపోతుంది, ఫైండ్ ద చేంజ్ ఇన్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అని అడిగారు. సో ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ చేంజ్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ అంటే డెల్టా R/R అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. దీంట్లో పర్సంటేజ్ చేంజ్ కావాలి అంటే ఇంటూ 100 చేయడమే. ఇంటూ 100 లేకపోతే ఫ్రాక్షనల్ చేంజ్, ఇంటూ 100 ఉంటే పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L/L ఇంటూ 100. వెరీ 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 సింపుల్ ప్రాబ్లం. సో ఇందులో క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%, 2% అని అలా ఇస్తారు. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్డ్ బై అంటే డెల్టా L/L ప్లేస్లో రాసుకోవడమే. సరే, నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ మీద రెసిస్టెన్స్ ఏమి డిపెండ్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇదొక వైర్, ఈ వైర్కి ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అవుతుంది. సో థిక్ వైర్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ, థిన్ వైర్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ. అండ్ థిక్ వైర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ అయితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈక్వేషన్ నెంబర్ 2 రాద్దాం.
ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం యూజువల్గా కన్సిడర్ చేసేవన్నీ సిలిండ్రికల్ వైర్స్. ఈ సిలిండ్రికల్ వైర్కి రేడియస్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఫార్ములా ఏం రాయొచ్చు, పై ఆర్ స్క్వేర్, పై కాన్స్టెంట్. సో we can also write resistance is inversely proportional to square of the radius of the given material. సో రేడియస్ టర్మ్స్లో అడిగితే ఇక్కడ స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది గివెన్ మెటీరియల్. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది రేడియస్. సో దీని నుంచి కూడా పర్సంటేజ్ చేంజ్ రాసుకోవచ్చు మనము. డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 is equal to delta A by A into 100. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్తే, లేదు పర్సంటేజ్ చేంజ్ ఇన్ రేడియస్ ఇచ్చారు అనుకుంటే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 is equal to 2 into delta R by R into 100. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అడిగినప్పుడు in terms of length, in terms of area of cross section, in terms of radius of the given wire. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 and 2 నుంచి ఫ్రమ్ 1 and 2 1, 2ని కంబైన్ చేసి రాస్తే ఇది కూడా రెసిస్టెన్స్, ఇది కూడా రెసిస్టెన్స్ ఆఫ్ గివెన్ వైర్. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. లేదా ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసి రాసినప్పుడు ఆర్ ప్రపోర్షనల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ మనకి రెసిస్టివిటీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. సో ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే మనకి ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ రోని రెసిస్టివిటీ అంటారు, రెసిస్టివిటీ, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈ రెండు పేర్లలో ఏదైనా వాడచ్చు, ఎక్కువగా రెసిస్టివిటీ వాడతాము. సో ఇక్కడి నుంచి రెసిస్టివిటీకి ఫార్ములా రాసుకుంటే రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్. ఇది రెసిస్టివిటీకి ఫార్ములా. రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్, ఇది రెసిస్టివిటీకి ఫార్ములా. అయితే రెసిస్టివిటీ అనే ఫార్ములాలో ఏఎల్ ఉన్నాయి, కానీ రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ లెంత్ ఆఫ్ ది మెటీరియల్. రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అండ్ టెంపరేచర్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి, రెసిస్టివిటీ ఫార్ములాలో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లెంత్ ఉన్నా కూడా it will not depend on area of cross section and length, it will only depend on nature of the substance. Substance మారినంత వరకు రెసిస్టివిటీ మారదు, సబ్స్టాన్స్ మారినంత వరకు రెసిస్టివిటీ మారదు. ఈ సెంటెన్స్ ఎందుకు ఇంత రిపీట్ చేస్తున్నానంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో రెసిస్టివిటీకి యూనిట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇది ఓమ్ మీటర్ అవుతుంది. రెసిస్టివిటీ యూనిట్స్ వచ్చేసి ఓమ్ మీటర్. ఇక్కడ నుంచి రెసిస్టివిటీకి డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు మనము. వెన్ వి కన్సిడర్ 1 యూనిట్ లెంత్, అంటే 1 మీటర్ లెంత్ వైర్, 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వైర్ కన్సిడర్ చేసినప్పుడు అది ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానినే రెసిస్టివిటీ అంటారు. సో రెసిస్టివిటీ డెఫినేషన్ కూడా దీని నుంచి వస్తుంది. వన్స్ అగైన్ ఐల్ రిపీట్, వెన్ ఎవర్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై 1 యూనిట్ లెంత్ వైర్ అండ్ 1 యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వైర్ తీసుకున్నప్పుడు అది ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందో ఆ రెసిస్టెన్స్నే మనము రెసిస్టివిటీ అంటాం. సో రెసిస్టివిటీ బిలాంగ్స్ టు ఓన్లీ నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అండ్ టెంపరేచర్. సో ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో ఏమిస్తారంటే ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ డబుల్డ్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ హాఫ్, రెడ్యూస్డ్ టు హాఫ్, ఫైండ్ ద న్యూ రెసిస్టివిటీ. మనం కంగారుగా ఎల్ ప్లేస్లో 2L, ఏ ప్లేస్లో A/2 వేసేసి రెసిస్టివిటీ ఏమైంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ దట్ ఈస్ రాంగ్. రెసిస్టివిటీ లెంత్ మారినా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారినా రెసిస్టివిటీ మారదు, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ రెసిస్టెన్స్ అనేది మారిపోతుంది. లెంత్ మారిపోయినా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారిపోయినా రెసిస్టెన్స్ మారిపోతుంది, కానీ రెసిస్టివిటీ మారదు. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న ఫార్ములాని ఎలా మార్చుకోవాలి ప్రాబ్లమాటిక్ వ్యూలో అనేది ఒకసారి చెప్తాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రెసిస్టివిటీకి కూడా రిలేషన్ని డెవలప్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగా ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రాసుకుంటే E ఈజ్ ఈక్వల్ టు V బై ఎల్. మనం ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పుకున్నాం E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dV బై dr. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్. ఇక్కడ V ప్లేస్లో ఏం రాస్తానంటే IR.
I/L. అయితే మనకి ఇక్కడ ఏం రావాలి, రెసిస్టెన్స్ వచ్చేసింది, లెంత్ ఉంది, ఇంకా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రావాలి. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రావడానికి ఏం చేస్తాము అంటే L/L చేద్దాం. L/L చేస్తే కనుక L/L ఏమైంది, L² విచ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా. సో E ఈజ్ ఈక్వల్ టు I/R/L/L ఏరియా. నౌ RA/L ఈజ్ రో. సో దీంట్లో L ఉంది, A ఉంది. సో ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే L/A ఈజ్ ఈక్వల్ టు R/ρ అని రాయొచ్చు కదా. L/A ఈజ్ ఈక్వల్ టు R/ρ. సో ఇక్కడ L/A ప్లేస్లో R/ρ సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు I/R²/ρ. L/A ప్లేస్లో R/ρ రాస్తే R/R² సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇదే ఫార్ములా ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఒక్కొక్కసారి ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇదొక కన్వర్షన్ చెప్పాను. ఐ హోప్ మీరందరూ పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండి నోట్స్ బాగా ప్రిపేర్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ప్రాపర్ నోట్స్ ప్రిపేర్ చేస్తే రిఫరెన్స్కి ఈజీగా ఉంటుంది, ఫార్ములా క్విక్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో స్క్రీన్ని పాజ్ చేసి ప్రాపర్గా నోట్స్ అనేది రాసుకోండి. అలాగే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఓరల్గా కూడా కొన్ని డెఫినేషన్స్ చెప్పేస్తూ ఉంటాను, బోర్డు మీద డెఫినేషన్ రాయను. సో ఆ ఓరల్ డెఫినేషన్స్ కూడా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, బికాజ్ ఒక్కొక్కసారి డెఫినేషన్నే క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ విత్ టెంపరేచర్. ఇవి టెంపరేచర్తో ఎలా మారుతాయి, హౌ ఆర్ దే ఎఫెక్టెడ్ అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్, రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ ఎలా మారుతాయి అనేది నేను చెప్పాను. రెసిస్టెన్స్ టెంపరేచర్ పెరిగితే ఒక కండక్టర్కి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, కండక్టెన్స్ తగ్గుతుంది. కానీ సెమీ కండక్టర్కి వచ్చేటప్పటికి యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ సెమీ కండక్టర్స్లో రెసిస్టెన్స్ తగ్గుతుంది, కండక్టెన్స్ పెరుగుతుంది. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా రెసిస్టెన్స్కి వచ్చేద్దాం. హౌ రెసిస్టెన్స్ వేరీస్ విత్ టెంపరేచర్ అంటే ఆర్ వేరీస్ విత్ టెంపరేచర్ని T అని రాస్తాను, విత్ T యాజ్ లీనియర్గా మారుతుంది. అది ఎలాగా అంటే ఇది ఆల్రెడీ మనకి తెలిసిన రిలేషనే. R2 ఇజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 + R2 కాకపోతే RT అని రాద్దాం, 1 + ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. సో ఇక్కడ RT R0 అంటే ఏంటి, R0 రెసిస్టెన్స్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అట్ ఇనీషియల్ టెంపరేచర్, RT రెసిస్టెన్స్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అట్ ఎనీ అదర్ టెంపరేచర్. లేదు, R0 అనేది T1 టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ అనుకుంటే RT అనేది T2 టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్, ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇది మనం ఫస్ట్ ఇయర్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో వస్తుంది మనకి. ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, డెల్టా తీటా మీ అందరికీ తెలుసు చేంజ్ ఇన్ టెంపరేచర్. యాక్చువల్గా ఒరిజినల్ ఫార్ములా అయితే RT is equal to R0 into 1 plus alpha T plus beta T square. ఇది ఒరిజినల్ ఫార్ములా. ఇందులో లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంది, సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్. కానీ వెన్ తీటా ఈజ్ వెరీ బిగ్, T ఈజ్ అ లిటిల్ బిగ్గర్ వాల్యూ అంటే మనం మరి 0.1 డిగ్రీ సెల్సియస్, 0.2 డిగ్రీ సెల్సియస్ ఇలా కన్సిడర్ చెయ్యలేం. కాబట్టి ఫార్ములా బికమ్స్ RT ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T. ఇది మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, బట్ నాట్ నెససరీ. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. హౌ రెసిస్టెన్స్ వేరీస్ విత్ టెంపరేచర్, దీనిని లీనియర్ రిలేషన్షిప్ అంటారు. రెసిస్టెన్స్ ఈజ్ లీనియర్లీ డిపెండింగ్ ఆన్ ద లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. అయితే ఇక్కడ ఒక చిన్న చిన్న వేరియేషన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆల్ఫా ఫార్ములా కావాలి అనుకుంటే నాకు ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు RT మైనస్ R0 బై R0 ఇంటూ T.
టీ టెంపరేచర్ ఇక్కడ. సో ఇలా ఆల్ఫా వాల్యూ కూడా అడిగితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న అప్లికేషన్ ఏంటి ఇక్కడ అంటే, ఒక చిన్న అప్లికేషన్ చేద్దాము. అదేంటంటే, ఇఫ్ R1 ఈజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ at a temperature T1 and R2 is resistance at temperature T2. T1 టెంపరేచర్ దగ్గర ఒక బాడీ రెసిస్టెన్స్ R1, T2 టెంపరేచర్ దగ్గర ఒక బాడీ రెసిస్టెన్స్ R2. R0 ఈజ్ ఇట్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్. ఒరిజినల్ రెసిస్టెన్స్ R0 అనుకుంటే ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ రాసుకోవచ్చు. R1కి ఫార్ములా ఏంటి? R1 అకార్డింగ్ టు దిస్ R1 ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T1 బికాజ్ R1 ఈజ్ అట్ T1. నెక్స్ట్ సిమిలర్లీ ఇలాగే R2ని రాయండి. R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2. ఆల్ఫా వాల్యూ ఎందుకు మారలేదు? ఆల్ఫా కూడా నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ మీద డిపెండ్ అవుతుంది. మెటీరియల్ మారకపోతే ఆల్ఫా వాల్యూ మారదు. ఇప్పుడు ఆ మెటీరియల్ యొక్క ఆల్ఫా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 1/the చేయండి. 1/the చేస్తే కనుక, లేదు సబ్ట్రాక్షన్ చేసినా కూడా సరిపోతుంది, ఆర్ 1/the. R1 by R2 is equal to R0 క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ ఆల్ఫా T1 by 1 ప్లస్ ఆల్ఫా T2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. R1 ప్లస్ R1 ఆల్ఫా T2 is equal to R2 ప్లస్ R2 ఆల్ఫా T2. మనకు కావాల్సింది ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఆల్ఫాని కామన్ తీయద్దాము, మిగతావన్నీ అటువైపు పంపించేద్దాము. సో ఇక్కడ ఆల్ఫాని కామన్ తీస్తే R1 T2 మైనస్ R2 T1. సో R2 ఇంటూ ఇది T1. R2 T1 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగిలింది? ఇది ఇటువైపు వచ్చింది కాబట్టి ఇటువైపు R2 మైనస్ R1. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R1 బై R1 T2 మైనస్ R2 T1. వెరీ 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 ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ఇలాంటి సిచ్యువేషన్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్, వేరే టెంపరేచర్ దగ్గర వేరే రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ మెటీరియల్ యొక్క ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేసుకోవచ్చు. ఇదొక షార్ట్ కట్ ఫార్ములా. ఇలాగే రెసిస్టివిటీ ఎలా డిపెండ్ అవుతుంది? హౌ రెసిస్టివిటీ వేరీస్ విత్ టెంపరేచర్. రెసిస్టివిటీ రెండే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అండ్ టెంపరేచర్. వెరీ గుడ్. హౌ రెసిస్టివిటీ వేరీస్? సేమ్ ఇది ఎలా వేరీ అవుతుందో రెసిస్టివిటీ కూడా అంతే. రో T ఈజ్ ఈక్వల్ టు రో నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T. So resistivity also varies linearly with alpha or temperature. సో డైరెక్ట్లీ ఈ ఫార్ములాని గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. అదే సేమ్ ఇక్కడ నుంచి ఆల్ఫా కావాలి అంటే రో T మైనస్ రో 1 రో నాట్ బై రో నాట్ ఇంటూ T. ఇది ఆల్ఫా వాల్యూ. అదే సేమ్ ఒక టెంపరేచర్ దగ్గర రో 1, ఇంకొక టెంపరేచర్ దగ్గర రో 2 ఉన్నప్పుడు సేమ్ ఫార్ములాని ఇన్ కేస్ ఆఫ్ రో విషయంలో కూడా రాసుకోవచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రో 2 మైనస్ రో 1 బై రో 1 T2 మైనస్ రో 2 T1. సేమ్ రెసిస్టివిటీకి ఇదే ఫార్ములాని రెసిస్టివిటీకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒక రెసిస్టెన్స్ అనేది ఎలా వేరీ అవుతుంది విత్ టెంపరేచర్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మిస్ అయింది, అదొకటి చెప్తాను. అదేంటి అంటే ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లమ్స్లో రీకాస్టింగ్ అనే పదాలు వాడతారు. వెన్ very important application, when a substance or a wire is recasted. రీకాస్టెడ్ అంటే ఏంటి? నా దగ్గర ఇది ఒక మెటల్ వైర్ ఉంది, ఇంతే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనిని మెల్ట్ చేసేసి ఇదే మెటల్ని ఇంకా పొడవైన వైర్గా తయారు చేస్తాను. లేదు, దానిని రీకాస్టింగ్ అంటారు. ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఆర్. వెన్ a wire is stretched. when a wire is stretched అనే పదం వాడతారు. అంటే ఈ వైర్ని ఇలా పట్టుకుని ఇలా సాగదీశాను అనమాట, ఇలా పొడవుగా లెంత్ ఇంక్రీజ్ చేసామన్నమాట. సో అలాంటి పదాలు వాడినప్పుడు, లేదా when a wire is drawn into.
డ్రాన్ అన్నా, స్ట్రెచ్డ్ అన్నా, రీకాస్టెడ్ అన్నా వీటన్నిటిలోనూ మెటీరియల్ మారట్లేదు. అదే మెటీరియల్ అలాగే ఉంది, కానీ దాని లెంత్ని ఇంక్రీజ్ చేసాం. లెంత్ని ఇంక్రీజ్ చేసాము అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇట్స్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, ఇట్స్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ లేదా ఇట్స్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ రెండు పదాలని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మూడు పదాల క్వశ్చన్స్లో ఇలాంటివి కనిపించాయి అంటే, క్వశ్చన్లో ఈ పదాలు కనిపించాయి అంటే, ఒక వైర్ని సాగదీసాము అంటే ఖచ్చితంగా ఈ రెండు అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి వాల్యూమ్ కాన్స్టెంట్ని ఎలా తప్పిస్తాము అంటే R = ρl/a. వాల్యూమ్ కావాలి అంటే ఇంటూ లెంత్ బై లెంత్ చేస్తే ఏరియా ఇంటూ లెంత్ బికమ్స్ వాల్యూమ్. సో ఇక్కడ R = ρl²/వాల్యూమ్. రో రెసిస్టివిటీ ఎనీవే కాన్స్టెంట్, వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ అని తీసుకున్నాం కాబట్టి ఈ కండిషన్స్లో, ఈ పర్టిక్యులర్ అప్లికేషన్స్లో తీసుకోవాల్సింది R is proportional to L². R proportional to L తీసుకోకూడదు, R is proportional to L² తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు ఇలాంటి పదాలు క్వశ్చన్లో కనిపించినప్పుడు ఖచ్చితంగా R is proportional to L² లేదా R1/R2 = L1/L2² చాలా 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 ఇంపార్టెంట్. అలాగే పర్సంటేజ్ చేంజ్ అడిగితే గనక ΔR/R × 100 2 × ΔL/L × 100. ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఉందో అది మనకి మల్టిపుల్గా వస్తుంది. ఇది మనము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే మెథడ్లో నేర్చుకుంటాం. సో ఇవి రెండు ఖచ్చితంగా అప్లై చేయాలి ఎప్పుడు మీకు క్వశ్చన్లో ఈ పదాలు కనిపించినప్పుడు. ఒక వైర్ డ్రాన్ ఇంటూ, స్ట్రెచ్డ్ టు ఇలాంటి పదాలు కనిపించాయి అంటే ఈ కాన్సెప్ట్ని మాత్రమే అప్లై చేయాలి. R is proportional to L అప్లై చెయ్యకూడదు. నెక్స్ట్ ఇంకొకటి మాస్ కాన్స్టెంట్ అనుకున్నాం కదా, అది ఎలా వస్తుంది చూపిస్తాను చూడండి. R = ρl/aలో *a చేస్తే L × a వాల్యూమ్. సో R = ρ × వాల్యూమ్/a². రెసిస్టివిటీ కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఇక్కడ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు a². నార్మల్గా అయితే మనకి R is inversely proportional to A, కానీ ఈ పర్టిక్యులర్ కేసెస్కి వచ్చేటప్పటికి మాత్రం R is inversely proportional to A² లేదా A = πr² తీసుకుంటాం కాబట్టి మనము A = πr² అప్లై చేస్తే A² = π²r⁴. అంటే π² ఎనీవే కాన్స్టెంట్ కాబట్టి R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r⁴, రేడియస్ పవర్ 4. రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ పవర్ 4. సో దీంట్లో పర్సంటేజ్ చేంజ్ అడిగితే కనుక ΔR/R × 100 = 2 × ΔA/A × 100. ఓన్లీ ΔA/A 100 చేయకూడదు. లేదు, దీన్ని రాయాలి అంటే ΔR/R × 100 = 4 × ΔR/R × 100. ఈ స్మాల్ r ఎప్పుడు కూడా రేడియస్. సో వెనెవర్ ఏ వైర్ ఈజ్ రీకాస్టెడ్, ఉన్న వైర్నే సాగదీసాము లేదా కంప్రెస్ చేసాము, ఉన్న వైర్ మెటీరియల్ మారకుండా దాని లెంత్ని మార్చినట్లయితే ఈ మూడు పదాలు క్వశ్చన్లో కనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములే మాత్రమే అప్లై చేయాలి, రెగ్యులర్ ఫార్ములే అప్లై చెయ్యకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండ్ ట్రిక్ ఐఎమ్ గివింగ్ టు యూ టు రిమెంబర్. చాలా ఇంపార్టెంట్ టిప్ అండ్ ట్రిక్. నెక్స్ట్ కలర్ కోడింగ్కి వెళ్ళిపోదాము. కలర్ కోడింగ్ అంటే ఏంటంటే మనకి రెసిస్టర్స్ని మనం సర్క్యూట్లో వాడుతూ ఉంటాం కదా. ఏదైనా డివైస్ని ఓపెన్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ అందులో ఏ రెసిస్టర్స్ వాడారు, ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత చదవాలి అంటే దాని మీద కలర్ కోడింగ్ ఉంటుందన్నమాట. కలర్ కోడింగ్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక జనరల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ ఎవరున్నా కూడా వాళ్ళకి కలర్ కోడింగ్ మీద కంప్లీట్గా ఐడియా అనేది ఉంటుంది. సో ఆ కలర్ కోడింగ్ని మనం కూడా క్విక్గా నేర్చేసుకుందాం. సో కలర్ కోడింగ్లో ఏంటి అంటే మనం ఏదైనా రెసిస్టర్ని సర్క్యూట్లో చూస్తే యూజువల్గా రెసిస్టర్స్ కొంచెం సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. వాటి మీద కలర్స్ బ్యాండ్స్ లాగా ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని కలర్స్, ఫస్ట్ ది రెడ్ కలర్, తర్వాతది గ్రీన్ కలర్,
సమ్ బ్రౌన్ కలర్, నెక్స్ట్ గోల్డ్ లైన్స్ ఉంటాయి అన్నమాట, కలర్ బ్యాండ్స్ ఉంటాయి. వాటిని బట్టి దాని రెసిస్టెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఆ టేబుల్ ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అవేంటి అంటే బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, yellow, green, blue, violet, grey, white, gold, silver, no color. ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నాక వీటికి నంబర్స్ ఇవ్వాలి. బ్లాక్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. గోల్డ్, సిల్వర్, నో కలర్ని టాలరెన్స్ అంటారు. గోల్డ్, సిల్వర్, నో కలర్ని ఏమంటారమ్మా? టాలరెన్స్. అంటే ఒక రెసిస్టెన్స్, దాని రెసిస్టివిటీ అనేది కొంచెం వేరీ అవుతుంది, కొంత పర్సంటేజ్ అటు ఇటుగా ఉంటుందన్నమాట. దాన్ని టాలరెన్స్ అంటారు. ఇట్ స్టార్ట్స్ విత్ 5%, 10%, 20%. సో ఇప్పుడు వీటిని ఎలా రాయాలి ఒకసారి చూడండి. ఈ పర్టిక్యులర్ దాని మీద ఫస్ట్ ఏముంది? 4 కలర్స్, ఖచ్చితంగా 4 కానీ 3 కానీ ఉంటాయి. 3 కలర్ బ్యాండ్స్ ఉన్నాయి అంటే 4th వన్ నో కలర్గా సెలెక్ట్ చేసుకోవాలి. 4 కలర్స్ ఉంటే ఓకే. 3 కలర్సే ఉన్నాయి అంటే 4th వన్ ఏంటమ్మా? నో కలర్. బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు దీని రెసిస్టెన్స్ని ఎలా రాయాలి అంటే, ఫస్ట్ 2 కలర్స్ ఆర్ నంబర్స్. ఫస్ట్ 2 కలర్స్ రిప్రజెంట్ సిగ్నిఫికెంట్ నంబర్స్. సో ఫస్ట్ 2 కలర్స్ ఏమున్నాయి? రెడ్, గ్రీన్. రెడ్ అండ్ గ్రీన్ వరుసగా పక్కనే రాసుకోవాలి. ఫస్ట్ 2 కలర్స్ నంబర్స్. అవి అయిపోగానే ఇమ్మీడియట్గా పుట్ అన్ ఇంటూ సింబల్. థర్డ్ కలర్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ యాజ్ 10 పవర్. థర్డ్ కలర్ ఎప్పుడు కూడా 10 పవర్గా రాస్తారు. సో థర్డ్ కలర్ ఏంటి? అక్కడ బ్రౌన్ ఉంది, బ్రౌన్ 1, సో 10 పవర్ 1. ఇది రాయగానే వెంటనే ప్లస్ ఆర్ మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకున్నాక టాలరెన్స్ రాయాలి. గోల్డ్ టాలరెన్స్ 5%. ఒకవేళ ఇక్కడ కలర్ ఏమీ ఇవ్వలేదు, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ నో కలర్ విచ్ ఈస్ 20%. సో ఫస్ట్ 2 కలర్స్ నంబర్స్. అది అయిపోగానే మల్టిప్లికేషన్ సింబల్ పెట్టండి. థర్డ్ కలర్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ యాజ్ 10 పవర్. థర్డ్ కలర్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ యాజ్ 10 పవర్. లాస్ట్ కలర్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్. ఇప్పుడు ప్రతిసారి ఈ టేబుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఆర్డర్, దీనికి మనకి ఒక షార్ట్ కట్ ఉంది. అదేంటి అంటే, ఆ షార్ట్ కట్ ఒకసారి రాస్తాను చూడండి. ఫస్ట్ లెటర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. బిబి రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ వైఫ్. వెరీ గుడ్ వైఫ్, ఎస్, వెరీ గుడ్ వైఫ్, WIFE. అంతే. ఫస్ట్ లెటర్స్ చూడండి. బి రాయ్, RO ఆరెంజ్, yellow వైట్, BB రాయ్. నేను స్మాల్ లెటర్స్ రాసినవి గుర్తుపెట్టుకోని అవసరం లేదు. గ్రేట్ బ్రిటన్ ఫస్ట్ లెటర్స్ గ్రీన్, బ్లూ, వెరీ వైలెట్, గుడ్, గ్రే, వైఫ్, వైట్. డార్కెస్ట్ కలర్ నుంచి బ్రైటెస్ట్ కలర్కి ఆర్డర్ ఉండాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చూడగానే ఫస్ట్ ఈ టేబుల్ రాసేసుకోవడం, తర్వాత సాల్వ్ చేయడం. వెరీ వెరీ సింపుల్. అండ్ మెయిన్స్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది సెషన్స్లో వచ్చే క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు మనము. సో నెక్స్ట్ క్లాస్లో వీటన్నిటి మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో ప్రాబ్లమ్స్ని కొన్ని డిస్కస్ చేస్తాను. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనము రెసిస్టర్స్ కాంబినేషన్, సిరీస్, ప్యారలల్ విత్ లాట్స్ ఆఫ్ టిక్స్ అండ్ ట్రిప్స్తో కలుద్దాము. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్.